of HPLC చూద్దాం. HPLC overcomes the limitation found in the స్టాండర్డ్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ. స్టాండర్డ్గా మన కన్వెన్షనల్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ ఇది తీర్చేస్తుంది అనమాట. ఇన్ క్లాసికల్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ ద సెపరేషన్ ప్రాసెస్ ఇస్ వెరీ స్లో యాజ్ మూమెంట్ ఆఫ్ అ solvent that occurs in the under gravity. In classical liquid chromatography ప్రాసెస్లో వెరీ లో ఉంటుంది. సో వెరీ లో మూమెంట్ ఆఫ్ సాల్వెంట్ అక్కర్స్ అండర్ ది గ్రావిటీ. దాట్ లిమిటింగ్ ఫ్యాక్టర్ సైజ్ ఆఫ్ కాలమ్ ఇస్ ప్యాకేజింగ్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ. ఇక్కడ మన గ్రావిటీ అయిన పని ఇక్కడ మనం ప్రెషర్ ద్వారా క్లియర్ చేస్తాము. నెక్స్ట్ లిమిటింగ్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి సైజ్ కదా, సైజ్ ఆఫ్ కాలమ్. సో అక్కడ చాలా పెద్దగా ఉంటుంది, ఇక్కడ చాలా తక్కువ చేసేసాం. హైలీ ఎక్స్పెన్సివ్ దాన్ అదర్ క్రోమటోగ్రఫీ టెక్నిక్స్. హెచ్పిఎల్సి కొంచెం కాస్ట్ రిలేటెడ్ అనమాట. నెక్స్ట్ మిక్చర్ ఆఫ్ పోలార్ అండ్ నాన్ పోలార్ లిక్విడ్ కాంపోనెంట్స్ ఫార్మ్ like a mobile phase in HPLC. Mixture of a polar and non-polar liquid components as a mobile phase. The concentration of these liquid depends on the sample composition. ఈ లిక్విడ్ కాన్సన్ట్రేషన్ అనేది మన శాంపుల్ కాంపోజిషన్ బట్టి ఉంటుంది. నెక్స్ట్ సాల్వెంట్ షుడ్ నాట్ హ్యావ్ డిజాల్వ్డ్ ఇన్ ద గ్యాసెస్. ఈ సాల్వెంట్ అని ఏ గ్యాసెస్లో డిజాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. విచ్ మైట్ అండ్ హిండర్ ద సొల్యూషన్. మైట్ సపరేషన్ పర్టికులర్లీ ఇఫ్ మైట్ ద హిండర్ ద సొల్యూషన్ అనమాట. ఇఫ్ దాట్ మే బి హ్యాపీ ఏంటంటే లైక్ గ్యాసెస్ ఏమైనా డిజాల్వ్ చేసామనుకోండి, సో దట్ హిండర్ ద సొల్యూషన్ అనమాట. సో సపరేషన్ అనేది చక్కగా కాదు అంతే. నెక్స్ట్ ద హెచ్పిఎల్సి కాలమ్ అనేది తీసుకుంటే ఇట్స్ కాంపోనెంట్స్ ఆర్ సపరేటెడ్ అకార్డింగ్ టు ద డిఫరెంట్ ఇంటరాక్షన్స్ ఆఫ్ ద కాలమ్ ప్యాకేజింగ్. అంటే ఇక్కడ కాలమ్ తీసుకున్నాం, సో దాట్ కాంపోనెంట్స్ అనేది సపరేట్ చేస్తాం. లైక్ దేని ద్వారా అంటే అకార్డింగ్ టు దేర్ ఇంటరాక్షన్స్ డిఫరెంట్ ఇంటరాక్షన్ జరుగుతూ ఉంటాయి దాని లోపల. సో దాట్ ఇక్కడ మనకి కాలమ్స్ అనేవి వాడదాం, సో దాట్ సపరేషన్ అనేది జరుగుతుంది. సో విత్ ద కాలమ్ ప్యాకింగ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. నెక్స్ట్ సపరేషన్ చేద్దాం. సపరేషన్ లైక్ ప్రెసిపిటేషన్, ఎక్స్ట్రాక్షన్, సపరేషన్, డయాలసిస్, సెంట్రిఫికేషన్, ఎక్స్ట్రాక్షన్ మెథడ్ ఇలా అన్నీ చేస్తాము. లైక్ ఇలా సపరేషన్ అనేది జరుగుతుంది. అంటే మిక్స్చర్ తీసుకుంటే బ్లడ్ అనాలిసిస్ అలాంటివి అనమాట. నెక్స్ట్ క్రోమటోగ్రఫీలో మనం ఇదంతా చూసాము. సో క్రోమటోగ్రఫీ గురించి నెక్స్ట్ పార్ట్లో చూద్దాము. యాజ్ అన్ షార్ట్ వీడియో ఉంటుంది. అండ్ ఇఫ్ నాట్ విల్ మేక్ ఇట్ వెరీ సింపుల్. విల్ సీ. ఓకే, హియర్ నౌ దాట్ థియరీలో మనం ఏం చూసామంటే లైక్ కన్వెన్షనల్ క్రోమటోగ్రఫీ నుంచి ఇది ఎంత బెటర్గా ఉంది అనేది చూసాము. లైక్ చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. వన్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే కాస్ట్ కూడా పెరుగుతుంది. మనం చూసాము డిఫరెంట్ ఇది కన్వెన్షనల్ అండ్ ఇట్స్ అండ్ హెచ్పిఎల్సి. అండ్ ఇక్కడ మనకి శాంపుల్ లోడ్స్ ఇక్కడ తక్కువ పడతాయి, ఇక్కడ లైక్ వెరీ లో కూడా పడతాయి. సో ఇక్కడ మనం అనాలిసిస్ అండ్ ప్రిపరేటివ్, ఇక్కడ ఓన్లీ ప్రిపరేటివ్ అనమాట. ప్రిపరేషన్ చేస్తేనే ఇక్కడ యూజ్ అవుతుంది, ఇక్కడ అనాలిసిస్ చేయవచ్చు. అండ్ ఇక్కడ కాస్ట్ వచ్చేసరికి హై ఉంటుంది, ఇక్కడ లో ఉంటుంది. బికాస్ హియర్ దాట్ కన్వెన్షనల్ ఈజ్ కాస్ట్ లెస్ అండ్ హియర్ హై. బికాస్